బాయ్ బాయ్. పచ్చ తెలుగులో మాట్లాడుతున్నాడు. చాలా మంచోడి అన్న. ఇంకోటి తెలుసా, ఇంకోటి ఉన్నాడు తెలుగులో ఇంకోటి అసలు వాడు నేను ఎందుకు పోవాలా, నా డిస్ట్రిక్ట్ అది నేను పోను అటు అంటాడు. ఈ అన్న తిరుపతి ఎందుకు వస్తున్నాడు తెలుసా? తిరుపతిలో నేను వస్తాను ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడే ఉన్నారు. ప్రకాశం నెల్లూరు డీల్ చేస్తావు, చిత్రకూడ నువ్వు డీల్ చేస్తా, నాకు అర్థమైపోతుంది. మాకు చూశాడు కదా నా పర్ఫార్మెన్స్. నువ్వు కొత్తోడు కదా, ఈ తిరుపతిలో అయితే వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆఫీసర్ మీద ఎక్స్ట్రా కొడతారు వాళ్ళు, అందుకే నేను వస్తాను అని చెప్పాడు. ఎవడు వస్తాడు ఎవరన్నా, ఆయన రావడం అవసరం లే. అవునులే. యో ఒక్కరోజు జరిగినా సరే యాక్సిడెంట్ అదే చాలా డేంజర్. ఇక్కడ చూడు ఉల్లిపోయి ఉంది. పెద్ద బండ్లు కట్ చేసినప్పుడు కూడా కొంచెం లాంగ్ పెట్టాల్సి. పెద్ద బండ్లు ఉంటాయి చూడు, ఈ కాదు పెద్దవి, ఆ బండ్లు జాగ్రత్తగా రావాలి. బస్సు కాదు, మినీ వ్యాన్, కారే పెద్ద బండ్లు ఉంటాయి, ఈ జాగ్రత్తగా రావాలి. దీనికే ఎడ్జ్ ఎక్కువ అనిపిస్తుంది అబ్బా, పెద్ద బండ్లకు కష్టం. జాగ్రత్త. సెడాన్ వచ్చేస్తుంది మన పైన ఉంది చూడు, దాన్ని సెడాన్ అంటారు, అవి వచ్చేస్తాయి. ఇవి ఉన్నాయి చూడు, ఏది ఫార్చ్యూనరు ఈ ఉంటలా, అవి చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే పెద్ద ఎత్తు కదా, ఇదే ఇట్టు అనిపిస్తుంది. ఫార్చ్యూనర్ అయితే ఇంక కనబడుతుంది నీకు, ఇటు చూసుకోవాలా, ఎత్తుగా ఉంటుంది. వచ్చేసాను, దిగేసాను బండి. స్ట్రీట్ లైట్స్ అయితే ఉన్నాయి, నైట్ ఉన్నాయి. డేంజర్ అబ్బా, రాకూడదు. చూడు ఇరుక్కుపోద్ది బండి, ఇరుక్కుపోద్ది, కష్టం, జారిపోద్ది అబ్బా బండి తేడా కొడితే. ఎంత డ్రైవర్ అయినా కష్టమే, నైట్ జారిపోద్ది. ఫస్ట్ భయపడకూడదు డ్రైవింగ్లో, ఎక్కించేటప్పుడు భయపడినామో బిస్కెటే, కొంచెం భయం వేస్తుంది. కానీ లైట్గా మన కాన్ఫిడెన్స్ అంతే డ్రైవింగ్ మీద దిగేయడం అంతే, లేకపోతే కష్టం.